అతనిలాగా లీడర్ లాగా ఇది తయారవుతారు ఖచ్చితంగా. అందుకే మీటింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు శనివారం మీటింగ్ ఉంది, గుర్తుందా? శనివారం మీటింగ్ ఎందుకు శనివారం పెట్టినాం? ఆదివారం పెట్టవచ్చు కదా, ఆల్రెడీ కదా మంచిగా. మన జీవితంలో పట్టిన శని వదిలేకనే శనివారం పెట్టినాం. హలో, ఇది చాలా వాల్యుబుల్, అర్థం చేసుకోండి. ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంది కదా, మా నాయన పేదోడు, మా తాత పేదోడు, మా నాయన మస్తు తాగుతాడు, మా తాత ఇంకెక్కువ తాగుతాడు, మా నాయన ఇంకా చాలా ఇంట్లో పూర్ గుడిసెలో ఉండు, మా నాయన కూడా ఇట్లే పూర్ గుడిసెలో ఉన్నాడు అంటారు ఖచ్చితంగా. ఈ రోజుతో నేను చెప్పే సెషన్ అయితే 30 నిమిషాలు మాడతా క్లియర్గా. ఈ సెషన్తో మీరు పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, మీ లైఫ్లో మీ లోపల ఉన్న టాలెంట్ బయటకు తీసుకొచ్చి ఆ టాలెంట్ మీరు ఉపయోగిస్తే మీరు ఖచ్చితంగా మీరు కూడా మాలాగా లక్షాధికారులు అవుతారు. సింపుల్ వారికి ఎక్కువ చెప్పాను కదా. అందుకే దోస్ హూ రీడ్ ద హిస్టరీ క్రియేట్ ద హిస్టరీ అని చెప్తున్నారు. అందుకని ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ మాటలు విని రాసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అప్పుడు మైక్ మీద చెక్ చేస్తుంది, మీ మైండ్ మొత్తం ఇక్కడే ఉండాలి. అందుకని మైక్ మీద ఉండొద్దు, మీది కాన్సన్ట్రేషన్ మా మీద ఉండాలి క్లియర్గా. చాలా వాల్యుబుల్ వర్డ్ అది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. మా తాత బంగారం పనిచేసిండు, చచ్చిపోయిండు, ఇన్కమ్ 0 అయింది. మా నాయన బంగారం పనిచేసిండు, చచ్చిపోయిండు, ఇన్కమ్ 0 అయింది. ఇప్పుడు నేను కూడా బంగారం పని స్టార్ట్ చేసిన, నేను చచ్చిపోతే నాకు ఇన్కమ్ అవుతుంది 0. ఇది చెప్పడానికి మా తాత రావాలా, మా నాయన రావాలి కిందికి? ఇప్పుడు ఎవరు రావాలా? ఆల్రెడీ తెలుసు కదా. ఇది ఎవరికైనా అర్థమైంది క్లియర్గా. ఇప్పుడు నేను చెప్పే వెజిటేబుల్స్ ఎందుకు నేను స్టార్ట్ చేసి అంటే, నేను ఒకవేళ పోతే నా పిల్లలు పరిస్థితి 0 రావద్దు. అర్థమైంది క్లియర్గా. అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నా లైఫ్లో నాకు కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి? నాకు చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఏం రాస్తున్నా ఇక్కడ, ఏం రాస్తున్నా? ప్రాబ్లమ్స్. అందుకే చూసి చూడగానే సినిమా సాంగ్ ఉంది, ఆ సాంగ్ మారదు మనం. ఏ చూసాక ఇప్పుడు సరే ఇక్కడ ఏం రాసిన? ప్రాబ్లం రాసిన. ఇప్పుడు ఎంతమంది నిజం చెప్పండి, మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి, ఎంతమంది ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇక్కడ చేతులు లేపట్లేదు అంటే నాకు మీరు మీటింగ్లో లేరు. చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ షేర్ అయినందుకు. నెక్స్ట్ టైం అడగండి నేను, మీరు వెస్టేజ్ బిజినెస్లోనే కాదు జీవితంలో గెలవాలంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటేనే గెలుస్తాం. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో, ఈ ప్రాబ్లమ్స్ లో చాలా మంది ఏం చేస్తారంటే నెగిటివ్ థింకింగ్ చేస్తారు. ఏమంటారు? నెగిటివ్ థింకింగ్ చేస్తారు. దేవుడు జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఇస్తుంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రాబ్లమ్స్ ఇస్తాడు. తెలుసా మీకు? తిరుకోనికి ప్రాబ్లమ్స్ ఇయ్యాడు దేవుడు, తట్టుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తికే ప్రాబ్లమ్స్ ఇస్తాడు భూమి మీద దేవుడు. అవును కదా? నమ్ముతారా మరి మాట? దేవుడు పిరికోలకు ప్రాబ్లమ్స్ ఇస్తే వాళ్ళు ఆన్ ది స్పాట్ సూసైడ్ చేసుకుంటారు ఖచ్చితంగా. నిజమే కదా? అదే ధైర్యవంతులకు ప్రాబ్లమ్స్ ఇస్తే వాళ్ళు సక్సెస్ అయ్యి చూపిస్తారు క్లియర్గా. ఒక చెప్పాలి, రియల్ చెప్పాలంటే ప్రాబ్లమ్స్ వచ్చేదే మనం చేసే పనికిమాల పనుల వల్ల. అంటే పనికిమాల కూడా వేరే నెగిటివ్ తీసుకోకు మీరు. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వ్యక్తి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో 50 ఏళ్ళు అనుకుందాం. ఎంత? 50 ఇయర్స్ ఉన్నాయి ఆయనకి. ఎంత? 50 ఇయర్స్ ఉన్నాయి. 50 ఇయర్స్లో కూడా ఇప్పుడు కూడా ఆయన పేదరికంలోనే ఉన్నాడు. అంటే కారణం ఏంటంటే ఆయన యంగ్ ఏజ్లో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు పేదరికంలో ఉండు ఆయన. హలో, అర్థమైన మాట? ఈ రోజు ఆయన 50 ఏళ్ళు ఉన్నా కూడా పేదరికంలో ఉండు అంటే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ రోజు అట్లా లీడ్ చేస్తుండు. 30 సంవత్సరంలో ఉన్న వ్యక్తి ఎవరైతే పేదగా ఉన్న వ్యక్తి అనుకో, అతనికి ఛాన్స్ ఉంది. ఏం ఛాన్స్ ఉంది? కొడుసు రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు పని మారితేనా అదే పని చేస్తానా? పని మారుతానా అదే పని చేస్తానా? పని మారుతానా అదే పని చేస్తానా? 3 సార్లు చెప్తున్నా, ముడిపడాలి ఖచ్చితంగా. 3 ముళ్ళు ఎన్ని వేస్తారు? 3. అలా క్వశ్చన్ ఆన్సర్ ఉంది, ఇంకేముంది ఆ కొత్తగా ఆ క్వశ్చన్ ఏమాన్సర్ ఉంది? 3 ముళ్ళు ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే 2 ముళ్ళు వేసి ఊడిపోతామని చెప్పేసి నేను అందుకే 3 సార్లు గుర్తు చేస్తున్నా. మీ లైఫ్లో నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటేనే మీరు వెబ్సైట్స్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని మీరు ఖచ్చితంగా 100% మీ సక్సెస్ ప్రొఫైల్ బుక్లో ఫోటో వస్తుంది. మీరు ఖచ్చితంగా డివిజన్ కంప్లీట్ చేసుకొని ఎఫ్ఆర్ఈలో మీరు ఖచ్చితంగా మీరు రికగ్నేషన్ తీసుకుంటారు గ్రాండ్గా. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. అందుకే దయచేసి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉందో ప్రాబ్లమ్స్ని తిట్టకండి, నెట్టకండి, దాన్ని కోపపడకండి దాని మీద. ప్రాబ్లమ్స్ అనేది ఏంటి అంటే మీ జీవితంలో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకోవడం కోసం వస్తున్న ప్రాబ్లమ్స్ అవన్నీ. నా జీవితంలో ప్రాబ్లమ్స్ రాకపోతే బాధపడుతున్నాయి ఎప్పుడైనా సరే. ప్రాబ్లమ్స్ రాకపోతే బాధపడతా, ప్రాబ్లమ్స్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే దేవుడు నాకు మనం టెస్ట్ చేస్తుండేదో, ఆ టెస్ట్ పాస్ కావాలా ఫెయిల్ కావాలా? పాస్ ఎప్పుడైతే నేర్చుకుంటే పాస్ అవుతామా? అట్లే ఉంటే పాస్ అవుతామా? జనాభా ఏం చేస్తున్నారు? నేర్చుకోవడం బంద్ చేస్తున్నారు అని అర్థమైంది అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళందరికీ. నేను పేదరికంలో ఉన్నా, నేను చాలా నాకు ఎలాంటి ఫ్యామిలీ, నాకు 0 ఫ్యామిలీ ఉంది. లేక కొంతమంది ఏమంటారు, నా జీవితం అంతా గింతే, మా నాయనకి ఇట్లా బతికి, నేను కూడా గిట్టే బతుకుతా, మా తాతకి ఇట్లా బతికి, మా నాయనకి ఇట్లా బతికిండు, ఇట్లే అనుకుంటా పోతే లాస్ట్ ఏమైతే తగ్గుతాయి పెడతాయి, రోజులు కమి తగ్గుతాయి పెరుగుతాయా? పాపం మీద పెరుగుతాయి క్లియర్ చెప్పాలంటే.
ఇది నిజం చెప్తున్నా క్లియర్గా. ఈ ప్రాబ్లమ్స్ నెగిటివ్ చాలా మంది చెప్తారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దేవుడు మీకు మీ అప్లైన్ రూపంలో ఏమంటున్నా, ఎవరికైతే ఈ రోజు కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నారో మీకు అప్లైన్ తీసుకొచ్చి వచ్చారా, మీ సొంతంగా వచ్చిన మీటింగ్ చేయాలా? మీకు అప్లైన్స్ అనే వ్యక్తి వెజిటేబుల్ ప్లాన్ చెప్తే మీకు వచ్చారు కదా. అంటే మీ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు దేవుని, మీ నచ్చిన దేవుని గట్టిగా మొక్కారు కాబట్టి దేవుడు మీకు వెస్టేజ్ అవకాశాన్ని డైరెక్ట్ ఇవ్వలేదు, మీ అప్లైన్ రూపంలో మీకు అవకాశం ఇచ్చిండు. మీ అప్లైన్స్ అందరి కోసం గట్టిగా పాదాలు వందలని చేయండి, గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఇప్పుడు మీ అప్లయన్స్ అనే వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, మీ అప్లయన్స్ అనే వ్యక్తులు దేవుని రూపంలో వచ్చిన నిజమైన దేవుళ్ళు వాళ్ళు. రియల్ చెప్తున్నా, నా జీవితంలో దేవుళ్ళు ఎవరంటే దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం, శ్రీనివాస మేడం, శివాని మేడం, రిమైనింగ్ మా అప్లయన్స్ అందరూ రియల్ పాదాభివందనలు అందరికీ. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో దాస్ సార్కి అర్థమైంది, దాస్ సార్కి అర్థమైంది కాబట్టి శ్రీనివాస అడమాన్ సార్కి అర్థమైంది, శ్రీనివాస అడమాన్కి అర్థమైంది కాబట్టి నాకు అర్థమైంది. వాళ్ళు వదిలేదు నేను బిజినెస్ చేస్తున్నా. అందుకే మీ అప్లయన్స్ అనే వ్యక్తి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి. మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దేవుని మొక్కిరు కాబట్టి మీకు అప్లైన్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. మళ్ళీ మీ అవకాశం వెజిటేబుల్స్ అవకాశం వచ్చి కూడా మీరు పాజిటివ్ ఆలోచించాలా, నెగిటివ్ ఆలోచించాలా? మళ్ళీ ఇప్పుడు జనాభా ఏం చేస్తున్నారు అంటే చాలా మంది మెజారిటీ పీపుల్స్ వెజిటేబుల్స్ లో ఇంకా ఉంటూరు, గెలుస్తున్నారు, ఇంకా సక్సెస్ తొందరగా కాలేకపోతారు. కారణం ఏం చెప్పారా, వాళ్ళకు నిజమైన ప్రాబ్లమ్స్ లేవు, అదే పెద్ద పరిశ్రమ అవుతుంది. మీరు ఇప్పుడు చెప్తారు చిన్న హిస్టరీ మీరు రాస్తారు క్లియర్గా. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు మీరు ఎందరూ ఏం చేయండి అంటే టాప్ 10 ప్రాబ్లమ్స్ రాసుకోండి. ఏంది టాప్ 10 ప్రాబ్లమ్స్ రాసుకోండి. అది నాకు తెలుసా మీకు తెలుసా? నాకు తెలుసా నీకు తెలుసా? నాకే తెలియదు. నా ప్రాబ్లం నాకు తెలుసు, నీ ప్రాబ్లం నీకు తెలుసు. చెక్ చేసుకోండి. కావాలంటే మీరు ఇంటి పక్కన అందరూ ఎవరైతే డౌన్లైన్స్ అందరూ వచ్చిన వ్యక్తులు మీరు 10 మంది కలిసి తలా 10 మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని 10 మంది షేర్ చేసుకోండి. ఆ ప్రాబ్లమ్స్లో ఏముంటాయి చెప్పినా అందరు సేమ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏం చెప్పినవి, ఫస్ట్ మనీ ప్రాబ్లం, రెండోది టైం ఫ్రీడమ్ లేక, మూడోది హెల్త్ బాగాలేక. మిగతా 7 ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు రాష్ట్రం నీకే అర్థం కాదు. నీ ప్రాబ్లంకి నువ్వే తోపు అనుకుంటున్నావు. రియల్ చెప్పాలంటే నీ ప్రాబ్లం నువ్వు తోపే, కానీ నీ ప్రాబ్లమ్స్ వల్ల లాస్ అవుతున్నావా గెలుస్తున్నావా? లాస్ అవుతున్నావా గెలుస్తున్నావా? అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, 1 to 3 ప్రాబ్లమ్స్ రాస్తావు కదా, 1 to 3 ప్రాబ్లమ్స్ టైం పాస్ కోసం రాసినావు. టాప్ 10 రావాలి కాబట్టి 10 ప్రాబ్లమ్స్ రాయాలి కాబట్టి టైం పాస్ కోసం రాసిన ప్రాబ్లమ్స్ అవి ఏవైతే నీకు 4 to 7 ప్రాబ్లమ్స్ ఉన్నావో, ఈ 4 to 7 ప్రాబ్లమ్స్ అనేది అందరు రాశారు కదా, నేను కూడా రాయాలి, అందుకే రాసినావు. మిగతా లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో, మనీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, టైం లేక. ఇప్పుడు భార్య భర్తలకు ఎంత గొడవ ఎప్పుడు వస్తాయండి? మనీ లేక. రెండో గొడవ ఎప్పుడు వస్తుంది? నువ్వు డబ్బులు బాగున్నాయి వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళిద్దరికి ఏంది, వైఫ్ అండ్ హస్బెండ్కి టైం స్పెండ్ చేయడానికి టైం లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ గొడవ ఎప్పుడు వస్తుంది? చిన్న చిన్నవి. ఇప్పుడు లేడీస్ ఏమంటది, షాపింగ్ పోదాం అంటది, ఆమె అంటాడు అకౌంట్లో పైసలు ఉన్నాయి, ఏటీఎం కార్డ్స్ తీసుకోమని చెప్తాడు, క్రెడిట్ కార్డ్స్ తీసుకోమని చెప్తాడు. ఇప్పుడు ఆ షాపింగ్ పోవాల్సింది షాపింగ్ కోసం కాదు, రియల్ చెప్పాలంటే హస్బెండ్తో బయటికి వెళ్దామని 10 నిమిషాల కోసం వెళ్తుంది. హలో, షాపింగ్ కోసం అంటే పక్కన ఇంట్లో చీరలు దొరకవా, ఆన్లైన్లో దొరకవా? హస్బెండ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? వైఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? టైం ఎక్స్పెక్ట్ చేస్తుంది. హస్బెండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? టైం ఉండాలని ఉంది, తీయాలి, ఆయన కూడా ఉంటుంది, కానీ టైం లేదు. ఎందుకు లేదు? జాబ్లో బిజీ అయిపోయాడు, బిజినెస్లో బిజీ అయిపోయాడు, అంత క్లియర్గా. హలో, ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన అర్థమైంది క్లియర్గా. మనీ ప్రాబ్లం ఒకటి, రెండోది టైం ప్రాబ్లం ఒకటి, మూడోది హెల్త్ డ్యామేజ్ అయిందనుకో మనీ సరిగ్గా మన దగ్గర ఉండవు. అప్పుడు ఏమవుతుంది? హెల్త్ డ్యామేజ్ అయితే మనీ మన దగ్గర ఉండవు, అప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగిపోతాయి రోజు రోజుకి, అవును కదా, పెరిగి పాపం అయిపోతుంది క్లియర్గా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క మనిషికి వచ్చే ప్రాబ్లమ్స్ లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ మాత్రమే. ఇది 7 to 8, 9, 10. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? మనీ ప్రాబ్లం, టైం ఫ్రీడమ్ లేకపోవడం, మూడోది హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు వెస్టర్న్ బిజినెస్ చేస్తే ఈ 3 ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దొరుకుతుందో కదా? హలో, నిజంగా దొరుకుతా? నమ్మకం ఉందా? నిజంగా నమ్మకం ఉందా? పక్క గ్యారంటీ? లాక్ వేసుకోవాలా? ఈ డోర్లా కాదు, మీ మైండ్లో లాక్ వేసుకుంటారా? ఎందుకు బుక్లో ఇన్న పదం అది, వన్స్ డిసైడ్ వార్ వన్ సైడ్ అంట. హలో, ఒక్కసారి మనిషి డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతాడు క్లియర్గా. అది నువ్వు డిసైడ్ కాకపోతే వారంటీ వస్తున్నావు, వీడియో వస్తున్నావు, నెగిటివ్ ఎప్పుడో వస్తుంటావు క్లియర్గా. ఒకసారి డిసైడ్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతాం. సినిమాలో డైలాగ్ ఉంది, నన్ను కన్ఫ్యూజ్ చేయకు, కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తా చెప్తాను ఆయన. పాజిటివ్ తీసుకుంటే నువ్వు నెగిటివ్ తీసుకుంటే ఒకవేళ ఎవరు డిస్టర్బ్ చేసిన అనుకో, ఎవరైనా ప్లాన్ చెప్పడానికి పోతావు, నువ్వు నో అన్నాడు అనుకో, ఇంకా నా కూడా నో అన్నాడు, నేను బిజినెస్ ఏడా చేస్తాను నేను. నా వాళ్ళకి అందరికి చెప్పిన బిజినెస్ ప్లాన్ ఎవరు ఇంటలేడు. రేట్ ఎక్కువ అంటుండు, అది ఎక్కువ అంటాడు, ఇది ఎక్కువ అంటాడు, మీటింగ్ రానంటాడు, అన్ని నెగిటివ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. నెగిటివ్ ఫోకస్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి.
అందుకే నేను ఏమంటున్నా, ఈ ప్రాబ్లమ్స్ మొత్తానికి సొల్యూషన్ రావాలంటే పి అని రాస్తున్నా. పి అంటే ప్రాబ్లంలో ఫస్ట్ వర్డ్ పి. పి అంటే పాజిటివ్. పాజిటివ్ అంటే నీకు ఎవరు ఏదైనా గుర్తుపెట్టుకో. భగవద్గీతలో ఒక మాట ఉంది, సింపుల్ వర్డ్ అది, ఏది జరిగినా మన మంచికి. ఇట్లా అనుకుంటూ పోండి, మీకు అన్నిటికీ క్లియర్ అవుతుంది. ఇప్పుడు మీకు మంచి చేను ఉన్నప్పుడు, మంచి చేను అంటే ముందు మన వ్యవసాయం ఉంది కదా, మంచి చేను వేసినప్పుడు ఖచ్చితంగా కలుపు మొక్కలు వస్తారా? కలుపు మొక్కలు తీసే టైం కూడా మనకు ఉండాలి వద్దా? తీసే టైం లేకపోతే అంటే కలుపు మొక్కలు అర్థమైంది నెగిటివ్. అది ఆ నెగిటివ్ తీసేసినప్పుడే పాజిటివ్ పర్సన్ కనిపిస్తారు క్లియర్ గా. నెగిటివ్ పర్సన్ తీసేసినప్పుడు పాజిటివ్ పర్సన్ ఖచ్చితంగా దొరుకుతారు క్లియర్ గా. మనకు వెస్టేజ్ చేసుకోవడానికి అందరు కొంతమందికి ఏమైందంటే చెప్పగానే కొంతమంది ప్లాన్ మీటింగ్ వస్తారు అంటే చెప్పగానే నీ మాట వింటారు. కొంతమంది చెప్పగానే కొంతమంది నీ మాట విని బిజినెస్ డిసైడ్ అవుతారు క్లియర్ గా. అదే మన మైండ్ కొంచెం పాజిటివ్ లేకుండా, మన మైండ్ డైనమాలో ఉండి, మన మైండ్ నమ్మకం లేకుండా పనిచేసుకుంటూ పోయామనుకో ఏమవుతుంది? సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దీని అందరి కారణం ఏంటంటే నమ్మకం ఉన్న వ్యక్తికి ఏమంటారు కదా, ఈ పాజిటివ్ తీసుకున్న వ్యక్తి దగ్గర ఏముంటుందంటే ఏమంటారు, ఆయుధం, పెద్ద ఆయుధం. అది ఏమంటుందని, వజ్రాయుధమా? వజ్రాయుధం అంటుంది దాన్ని. ఆ వజ్రాయుధం ఏంటి అంటే నమ్మకం. ఒక బుల్లెట్ లో ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఆప్షన్ ఉంటుంది. బుల్లెట్ ఎవరైనా బుల్లెట్ ఇచ్చేసినప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఏమిటది? బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ ఉంటే ఏమవుతుంది? ఎన్ని బుల్లెట్ వేసుకున్నా కింద పడతాయి, పడపడ పడుతుంది కింద. ఆ బుల్లెట్ ప్రూఫ్ లేకపోతే ఒక్క బుల్లెట్ లోపలికైనా కూడా చనిపోతాం, మనం అవుట్ అయిపోతాం, చచ్చిపోతాం క్లియర్ గా. మనం కూడా వెజిటేబుల్స్ అంతే. నీకు 100% నమ్మకం ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు వెజిటేబుల్ లో. నమ్మకం అనేది ఒక్కసారి 90% నమ్మకం ఉంది సార్, నాకు 1% లేదు సార్ అన్న వరకు ఆ 1% ఫుల్ఫిల్ చేసుకో. ఫస్ట్ నీ డౌట్ ఉంటే క్లియర్ చేసుకో. ఈ నమ్మకం ఎందుకు రా జనాభాకి? మన వాళ్ళ మైండ్ లో డౌట్లు వచ్చినాయి. డౌట్ అంటే అనుమానాలు ఉన్నాయి. అనుమానం ఎందుకు వచ్చింది? అది నీ అనుమానమా వేరే వాళ్ళ అనుమానమా? అని అది నీది కాదు. మీటింగ్ ఇన్నప్పుడు నమ్మకం వచ్చింది, కానీ వేరే వాళ్ళు వేసిన మాటల వల్ల అనుమానం స్టార్ట్ అయింది. అనుమానం ఎందుకు స్టార్ట్ అయింది? నీ ధైర్యం లేదు, ఏం లేదు, అపనమ్మకం ఉంది నీకు. అందుకే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ మైండ్ లో ఉన్న అపనమ్మకాలు క్లియర్ అయితే నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ తొందరగా అవుతావు. లేదు సార్ నమ్మకం తక్కువ ఉందనుకో మొహమాట పట్టచ్చు. కొంతమంది మొహమాట ఏంది, ఇది మస్తు మంది చెప్తాం అనుకుంటా సార్, మళ్ళీ ఆయన ఏమనుకుంటాడు? ఈ పక్కన రోడ్డు మీద పరిచయం చేసుకుందాం అనుకుంటా సార్, కానీ ఆయన ఏమనుకుంటాడు మళ్ళా? మేము ఈ రోజు బిజినెస్ నుంచి గుర్తుపెట్టుకోండి, మాకు సిగ్గు శరీరం మొహమాటం లేవు మా జీవితంలో. నాకే కాదు, ఎనీ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఒక చెప్పులు అమ్ముకున్న వ్యక్తి దగ్గరికి, చెప్పులు అమ్ముకున్న షాప్ పెట్టుకుని ఒక ఆయన, చెప్పుల షాప్ పెట్టుకుని ఒక ఆయన, ఒక కస్టమర్ చెప్పులు అడిగిండు, నేను చెప్పులు ముట్టుకుని నాకు నన్ను అంటారు. ఆయన ఏం చేస్తారు? ఆయన అవన్నీ పక్కన పెట్టు, సిగ్గు మోసాలు మొత్తం వదిలేసి చెప్పులు తీసి కాళ్ళు దొరుకుతారు క్లియర్ గా. అవును కదా? ఎందుకంటే వృత్తి అది. ఆయన బిజినెస్ డెవలప్ అవ్వాలి ఖచ్చితంగా. అలాంటి ధైర్యం ఉండాలి, నమ్మకం వాళ్ళు క్లియర్ గారికి. ఆయన ఏదో తప్పు చేస్తున్నాడు కదా, తప్పు చేస్తే నువ్వు భయపడాలి, మొహమాట పడాలి. తప్పులు చేస్తే తప్పు అయిపోతే భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేస్తే భయపడాలి దయచేసి. అందుకే గుర్తుపెట్టుకుని వెజిటేబుల్ బిజినెస్ అనేది 100% పాజిటివ్ తోనే గెలుస్తుంది ఇక్కడ క్లియర్ గా. ఇప్పుడు బంగారు బిజినెస్ అంటే, బటర్ షాప్ అంటే, కేరళ షాప్ అంటే, ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే పాజిటివ్ ఆలోచిస్తారు, నమ్మకంతో పనిచేస్తారు క్లియర్ గా. ఇంకోటి బిజినెస్ లో గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తాను, బిజినెస్ మైండ్ సెట్ చెప్తున్నది చాలా వాల్యుబుల్ వాడని. ఇప్పుడు చాలా మంది బిజినెస్ చెప్పినప్పుడు ఏమంటారు, నా మాట ఎవరింటలేదు సార్ అంటారు. అవునా కదా? ఎంతమందికి ఉందా మాట? నా మాట ఎవరింటలేడు సార్, నేను మస్తు మంది చెప్తున్నా నా మాట ఎవరింటలేడు. ఒకవేళ నా మాట విన్న వ్యక్తి ప్రొడక్ట్స్ తీసుకుంటలేడు, ప్రొడక్ట్స్ తీసుకున్న వ్యక్తి మీటింగ్ వస్తలేడు, మీటింగ్ వచ్చిన వ్యక్తి గోల్స్ లిస్ట్ రాసుకుంటలేడు, గోల్స్ లిస్ట్ రాసుకున్న వ్యక్తి పని చేస్తారు సరిగ్గా, పని చేస్తుంటే యాక్టింగ్ చేస్తుంటే ఇవన్నీ ఉన్నాయి అందరికీ. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఒకప్పుడు మేము కూడా గట్లే పాడాం, మేము కూడా గట్లే ఉన్నాం, మేము కూడా ఒకప్పుడు అవన్నీ మారినాం. ఏమంటున్నాం? మార్పు గెలుపుకి తీర్పు. మీరు మారితే ఖచ్చితంగా గెలుస్తారు క్లియర్ గా. మారపోతే నేను ఎట్లా ఉంటా అంటే కుదరదు కదా. ఒకప్పుడు గడ్డం అంటే చాలా ఇష్టం. ఇదే వెజిటేబుల్స్ దాస్తాను నాకు ఎప్పుడు సార్, గడ్డం ఉంటే బిజినెస్ అయితే కానీ కొంచెం లేట్ అయితే సార్ అని చెప్పిన ఆయన. ఎందుకు సార్ క్వశ్చన్ ఏం లేదా? అదే గడ్డం లేకుండా గడ్డం మొత్తం తీసేసి మా ఇంటికి పోయినా డైరెక్ట్ గా. మా మిస్సెస్ కొంచెం కింద మీద అయిపోయినా, ఇంతకు వచ్చి మా ఆయన కానీ డౌట్ వచ్చింది ఆమెకి. లాస్ట్ చెక్ చేస్తే అడిగింది, ఇంత గడ్డం ఏం తీసినా మీసాలు తీసేసి చెప్పింది. నీకు గడ్డం కావాలి కారు కావాలి అడిగినా. హలో, గడ్డం కావాలి కారు కావాలి అడిగిన, కారు కావాలి గడ్డం కావాలి. ఇప్పుడు ఆమెకి గడ్డంలో ఏముంటాయి వెంటకాల, నాకు ఏం అర్థం కాదు. అర్థం చేసుకోండి. ఆ కారు కావాలని చెప్పింది. కరెక్ట్ బిజినెస్ సీరియస్ చేసిన, నన్ను నమ్మింది, అప్లయన్స్ నమ్మిన, బ్లైండ్ గా 54 days స్టార్ కంప్లీట్ చేసుకుని కార్ బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ 3 months కారు కొనుక్కున్నా. అంటే మార్పు. ఏ మార్పు? మనం వేషాలను ఖచ్చితంగా మారాలి క్లియర్ గా. వేషాలను మారిపోతే బ్లేజర్ అయ్యాడు, బ్లేజర్ ఎప్పుడు వేస్తారు? నేను స్టార్ మీద బ్లేజర్ వేస్తాను సార్, నాకు 50,000 దాటినాక బ్లేజర్ కుట్టించుకుంటా సార్ అంటే ఆయన. హలో, జర ఆలోచించుకోండి దయచేసి. నేను ఏమంటున్నాను మీకంటే, మీరు బిజినెస్ మ్యాన్ అనేది స్టార్ తర్వాత బిజినెస్ మ్యాన్ అవుతారా? బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ మ్యాన్ అవుతారా మీరు? మళ్ళీ ఎందుకు మీరు బిజినెస్ మ్యాన్ లో ఎందుకు ఆలోచిస్తలేదు? మీరు
బిజినెస్ మ్యాన్ సినిమా చూసినప్పుడు బిజినెస్ మ్యాన్ కాదంట. బిజినెస్ మ్యాన్ సినిమా చేసే వ్యక్తి కూడా బిజినెస్ మ్యాన్ కాదు. కానీ వెజిటేబుల్స్ లో మీటింగ్ లో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకంటే మన వెజిటేబుల్స్ కి నేను డబ్బులు ₹1,00,000 తీసుకురా, ఇక్కడ అమ్ముకొని రా, 10 రూపాయలు బంగారం కుదబెట్టి రా అని చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నా, నేను డ్రీమ్స్ రాసుకోరా భయ అని చెప్తున్నా. అంతే, డ్రీమ్స్ రాసుకోండి. మీకు నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? మీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకుంటే సొల్యూషన్ వచ్చిందా లేదా? అదే రియల్ డ్రీమ్ అంటే. డ్రీమ్ అంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ కాదు. డ్రీమ్ అంటే ఏంటంటే కారు లేదు, కారు కొనుక్కోవడం డ్రీమ్, అది కూడా ప్రాబ్లం లేదు. కారు లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఒక ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలనుకోవడం డ్రీము. ఆ ఇల్లు లేకపోతే అదే గుడిసెలో బతకాల్సి వస్తుంది. నీకు నెల జీతం 30,000 20,000 జీతం వస్తుంది, సరిపోతలేవు అవి. అది ప్రాబ్లమా డ్రీమా? అది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కి నువ్వు 20,000 ఇన్కమ్ కి 20,000 ఇన్కమ్ కి ఎక్స్ట్రాగా 30,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నావు, అంతే. 50,000 వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందా లేదా? అంటే మన జీవితంలో మనకు కావాల్సింది డ్రీమ్స్ కాదు. ఇక్కడ మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వెతుక్కోవడమే డ్రీమ్. హలో, ఆ డ్రీమ్ కి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందంటే వెస్టే వినింటిలో చాలా ఉంది ఆల్రెడీ. ఎందుకంటే ఇక్కడ సలీం సార్ అనే వ్యక్తి చూడండి, ఆయన ప్రాబ్లమ్స్ ఉంది, 29 లక్షలు అప్పు అయ్యిండు, సూసైడ్ చేసుకుని షేక్ వెళ్ళిపోయిండు. ఆయనకు ఆప్షన్ లేదు, ఆయనకి ఇంకా సూసైడ్ తప్ప ఆప్షన్ లేదు. అట్లాంటి వ్యక్తికి వెస్టే వినింటి అవకాశం దొరికింది, ఉపయోగించుకుంటూ సింగిల్ గా వర్క్ చేసిండు. ఈ రోజు నెలకి ఇంకా 10 లక్షల ఇన్కమ్ సంపాదిస్తుండు. ఆయన ప్రాబ్లం ఉందా లేదా? ప్రాబ్లం ఉంది కాబట్టి గెలిచింది ఆయన. ప్రాబ్లం లేకపోతే అదే. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో రియల్ ప్రాబ్లం ఏం తెలుసుకోండి, రియల్ ప్రాబ్లం తెలుసుకోండి దయచేసి. ఇంకో నెక్స్ట్ స్టెప్ మీకు అందరికి ఏం చెప్తున్నా అంటే బాగా అర్థం చేసుకోండి. నెగిటివ్ ఆలోచిస్తేనేమో అన్నే ఉండిపోతాం, ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. పాజిటివ్ ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దొరుకుతుంది. ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ ఉండండి. ఇప్పుడు మా అప్లైన్ గెలిచి నేను ఎందుకు గెలవను? ఇప్పుడు ఈ నుంచి కామారెడ్డికి వెళ్ళి హైదరాబాద్ బస్సు ఎక్కినాం, హైదరాబాద్ పోతే మధ్యలో ఆగుతుంది, అది మధ్యలో ఆగుతా అనుకుందాం. ఆగితే మనకు స్టార్ట్ అవుతా కదా, 10 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతా కదా ఖచ్చితంగా. ఆగితే మళ్ళీ ఏమైనా చేస్తాడేమో, నన్ను కిడ్నాప్ చేస్తాడేమో, అట్లా ఉంటే నీకు ఏమైతే అప్పుడు ఎటు పోము. ఒకవేళ డ్రైవర్ బస్సు ఎక్కినాక డ్రైవర్ని అడిగినావు, డ్రైవర్ అని మాట అన్నాడు, నేను ఇలా ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్నా, ఇలా ఫస్ట్ టైం నేను డ్రైవింగ్ చేస్తున్నా, మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదని చెప్పి టికెట్ తీసుకుందా ఇప్పుడు మాట ఆయన. ఇప్పుడు మీరు టికెట్ పైసలడానికి పోతారా, బస్సు ఎక్కుతారా? బస్సు ఎక్కడ కాదు, ఆ విండోలకి దుంగుతా లాస్ట్ తెలిసి. ఎందుకు? ఆయన కొత్తోడు కదా, డ్రైవింగ్ కొత్త కదా. ఈ రోజు చెప్పండి, వెస్టేజ్ బస్ అనే వ్యక్తులు చాలా మంది ఎక్కుతున్నాం. మేము ఎక్కినాం, వెస్టేజ్ బస్ ఎక్కినాం, డీసుడు ఆయన ఇలా. హలో, ఎందుకు? ఆల్రెడీ డీసుడు అయిన వ్యక్తిని ఫాలో అయిన, అందుకే డీసుడు అయిన. కారు కొన్న వ్యక్తిని ఫాలో అయిన, కారు వచ్చింది. లక్షలు సంపాదించిన వ్యక్తిని ఫాలో అయిన, లక్షలు వచ్చినాయి నాకు కూడా ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఎవరికి ఫాలో అవుతారు? మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి మీరు నమ్మకం లేకపోతే మీరు ఖచ్చితంగా విన్ అవుతారా, ఓడిపోతారా? ఓడిపోతారు ఖచ్చితంగా. అందుకే దయచేసి గుర్తుపెట్టుకొని పాజిటివ్ ఆలోచించండి. ఏమంటున్నాం? మీ డ్రీమ్స్ ని పాజిటివ్ ఆలోచించండి, మీ సక్సెస్ గురించి పాజిటివ్ ఆలోచించండి. అవుతుందో కాదు అన్నామనుకో, అనుమానం పెనుభూతం, అనుమానం పాత రోగం. నీ కథలు కింద అయితే మొత్తం క్లియర్. అందుకని దయచేసి ప్రపంచంలో మాక్సిమం పీపుల్స్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే, నాకు మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం నీకేం తెలుస్తారంటాడు. నా ప్రాబ్లమ్స్ రాస్తే నీకే డబల్ ఉంటాయి నాకు తెలిసి. అర్థమవుతుందా? అంటే ఎవరి ప్రాబ్లంకి వాళ్ళే PhD చేస్తారు ఇలా. కానీ ప్రాబ్లం ఆలోచిస్తే ఇప్పుడు ఆలోచించండి, ప్రాబ్లంలో నువ్వు నెగిటివ్ ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి క్లియర్గా. అది నువ్వు ఫోకస్ చేయాలా, పాజిటివ్ ఫోకస్ చేయాలి. ఎందుకు? ఆల్రెడీ మీ కళ్ళ ముందు అప్లైన్స్ అనే వ్యక్తులు గెలిచారు, సక్సెస్ అయ్యారు ఆల్రెడీ. అందుకే మీ అందరికి చెప్తున్నారు, సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, మీ ఇష్టం అది. కానీ ఏమంటారంటే మన తెలంగాణలో డీసుడైన వ్యక్తులు అందరి లైఫ్ స్టైల్ చూడండి దయచేసి, చూడండి లైవ్ కళ్ళతో చూడండి దయచేసి. వాళ్ళు ఆల్రెడీ విన్నిటీ మ్యాప్ డౌన్లోడ్ చేసుకుని, అందరూ విన్నిటీ మ్యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం వినండి క్లియర్గా. అప్పుడు ఏమైతే మీకు క్లారిటీ వస్తుంది. ఏం క్లారిటీ వస్తుంది? వీళ్ళు కూడా నాలాంటి వ్యక్తులే, నాకంటే చాలా హీనంగా ఉన్న వ్యక్తులు వీళ్ళు ఈ రోజు సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు కాలేను? హలో, అవుతారా కదా? ఖచ్చితంగా. అందుకే డీసులు తెలంగాణలో డీసు ప్రతి ఒక్క స్టోరీ వినండి. మీకు హిందీ వస్తుంటే హిందీ వాళ్ళ డీసులు మొత్తం స్టోరీ వినండి. ఆ స్టోరీ వింటే మీకు ఏమర్థమైంది అంటే, నేను కూడా కనెక్ట్ అవ్వగలుగుతా, సక్సెస్ అవ్వగలుగుతా. ఎందుకంటే ప్రపంచంలో ఒక మాట బుక్లో ఉంది మాట, ప్రపంచంలోనే అంట 1000 నెగిటివ్ల కంట ఒక్క పాజిటివ్ మెయిల్ అంట. హలో, 1000 నెగిటివ్ల కన్నా ఒక్క పాజిటివ్ మెయిల్ అంట. ఒక పాజిటివ్ ఆలోచన జీవితం మొత్తం మారుతుంది. నెగిటివ్ ఆలోచిస్తే, నేను తెలంగాణ సామెత చెప్తా, పని చేసేవాడికి పని దొరుకుతుంది, తప్పించుకోవడం సాకులు దొరుకుతాయి. మీకు సాకులు కావాలా, పని కావాలా? పని ఎప్పుడు చేస్తావు నువ్వు? నీ రియల్ ప్రాబ్లం ఉంటే పని చేస్తావు, రియల్ ప్రాబ్లం లేకపోతే సాకులు దొరుకుతాయి. ఏ సాకులు? నా మాట ఇంటలేడు సార్ ఆయన, నేను ఏం చెప్పినా ఇంటలేదు. ఎందుకంటే నీ దగ్గర ఏమైనా ఉంటే ఇంటాడు ఆయన. నీ దగ్గర సక్సెస్ లేకపోయి, నీ దగ్గర మాట కరెక్ట్ లేకపోయి, అందుకే ఇంటలేరు. దయచేసి డోంట్ మైండ్ ఇవన్నీ చెప్తున్నందుకు. ఎందుకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఖచ్చితంగా ఏమంటే పాజిటివ్ ఆలోచన ఖచ్చితంగా. మీరు ఇప్పుడు ఈరోజు సంగీతం మేడం కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, సంజీవ్ సార్ కావచ్చు, యూసర్ తీసుకుంటే పేర్లు, నేను కావచ్చు క్లియర్గా
ఈ రోజు మేము 2 years బ్యాక్ వచ్చిన మహేష్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పోయి ప్లాన్ చెప్పినాం. అంటే వాళ్ళ ఇంట్లో వద్ద దూరం ఉండే కృష్ణ సార్ వాళ్ళ ఇంటికి పోయినాం. నమిత మేడం కృష్ణ సార్ వాళ్ళ ఇంటికి పోయి ప్లాన్ చెప్పినాం. ఆ రోజు ఫస్ట్ టైం టీదైనా ప్లాన్ చెప్పినాం. వీళ్ళు ఇంత దూరంలో ఉన్నారు, వీళ్ళు చేస్తారా చేయరా, వీళ్ళు సక్సెస్ అవుతారా అని చెప్పి అపనమ్మకంతో రాలే నేను ఖచ్చితంగా కామారెడ్డిలో రామాయణపేటలో బిజినెస్ చేయాలి, ఈ విత్తనం నాటిపోతున్నాయా ఖచ్చితంగా 2-3 years లో పెద్ద మహావృక్షం అయితే అనుకున్నా. ఈరోజు అయిందా కాలేదా? ఈరోజు ఆల్రెండిందా లేదా? ఆలోచించండి మీరే. అశోక్ సార్ అనే వ్యక్తి యూట్యూబ్ లో ప్లాన్ పెట్టిన వ్యక్తి. ఆ యూట్యూబ్ ప్లాన్ విని దాస్ సార్ వచ్చి ఈ రోజు లక్షలు సంపాదిస్తున్న సార్ వల్ల. బాగుందా లేదా? మళ్ళీ ఈ రోజు మీరు ఎవరైతే మీరు ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఉందో దయచేసి అర్థం చేసుకోండి. ఏమంటే అర్థం చేసుకోండి అంటే మీ లోపల పవర్ ఉంది ఆల్రెడీ. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ యూనిక్ పర్సనాలిటీ. ఒక బుక్ లో విన్నాను. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ యూనిక్ పర్సనాలిటీ అంటే ఏంటి? మనుషులు సేమ్ నీలానే ఉంటారు కానీ మైండ్ సేమ్ ఉండదు. నీ ఆలోచన విధానం ఖచ్చితంగా సేమ్ ఉంటుంది. దీనికి లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే జింక తెలుసా మీకు? జింక అండ్ ఇంకా టైగర్ తీసుకోవచ్చు మీరు క్లియర్గా. జింక గంటకి 80 కిలోమీటర్ దూరం పరిగెత్తాడంట. గంటకి 80 కిలోమీటర్ దూరం చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది. గంటకి 80 కిలోమీటర్ పరిగెత్తుంది. అదే పులి అయితే 60 కిలోమీటర్ పరిగెత్తుంది. తక్కువ. ఎంత తక్కువ ఉంది? అది 20 కిలోమీటర్ తక్కువ ఉంది అది. కానీ జింక ఓడిపోతుంది పులి దగ్గర. ఎందుకు? చూస్తుంటది. రీజన్ ఏంటంటే అది పరిగెత్తుంటుంది. జింక పరిగెత్తుంటుంది, వెనకాల పులి వస్తుంటుంది. జింక పరిగెత్తుంటే పులి వెనకాల వస్తుంది. నన్ను పులి పరిగెత్తుతుంది వెనకాల వస్తుంటే అబ్జర్వ్ చేస్తామంట. అది నా దిక్కు చూస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏమవుతుంది? ముందర చూసే బదులు అది వెనక చూసుకుంటూ పోతుంది. అది మధ్యలో వెనక చూడడం ఏమవుతుంది? ద స్పీడ్ స్లో అయిపోతుంది. ఇప్పుడు ఫోకస్ ఏం చేస్తుంది? జింక భయపడుతుంది. అది భయంలో ఉన్నప్పుడు మన లోపల ఉన్న గుణాన్ని, మంచి గుణాన్ని కోల్పోతారంట. దాన్ని ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్ అంటారు. అది ఆ స్పెషల్ క్యారెక్టర్ ఎప్పుడు కోల్పోతారంటే భయంలో ఉన్న వ్యక్తి స్పెషల్ క్యారెక్టర్ కోల్పోతారంట. దానిలో మన లోపల ఉన్న బెస్ట్ క్వాలిటీ కోల్పోతామంట. ప్రతి ఒక్క మనిషికి బెస్ట్ క్వాలిటీ ఉంది కానీ భయంలో ఉన్నప్పుడు కోల్పోతాం. జింక కూడా ఏం చేసింది? ఆ భయపడేది స్లో అయిపోతుంది. తర్వాత ఆ పులి వచ్చి అటాక్ చేయగలుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే మీ లోపల డ్రీమ్ ఉంది, మీ లోపల గోల్స్ ఉన్నాయి, మీ లోపల గెలవాలి తపన ఉంది. కానీ ఎవడో చెప్పిన మాటలు మీరు భయపడి ఫోకస్ ఎడ చేస్తారు? మీరు ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తారు, నెగిటివ్ పర్సన్ మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఎవరి మీద ఫోకస్ చేయాలి? మీరు ఓన్లీ మీ సక్సెస్ గురించి మీరు ఫోకస్ చేయాలి సార్, అంతే. హలో అదే క్లియర్గా. ఇప్పుడు పంది ఉంది, ముళ్ళపంది పైన దాన్ని అటాక్ చేసింది అనుకో, తను ముళ్ళు గుచ్చుకుంటే చనిపోతుంది, పాయిజన్ ఉంటుంది. పాము ఉంది, పాముకి ఏదైనా పాము తనంతా ఎప్పుడు మన మీద అటాక్ చేయదు. అది తనని ఏమైనా చేస్తాం భయంతో మన మీద ఉల్టా అటాక్ చేస్తుంది. కుక్క అటాక్ చేస్తుంది. ఎందుకు? దేవుడు ప్రతి ఒక్క జీవి కూడా తను కాపాడుకోసం ఒక యూనిక్ పర్సనాలిటీ పెట్టింది దేవుడు. జంతువులకి యూనిక్ పర్సనాలిటీ పెట్టాం, మనుషులకు లేదంటావా? హలో మనం ఏం చేసి మనం మర్చిపోతా ఉన్నాం మనందరం. జంతువుకి ఏముంటుంది? బతకాలని ఆశ ఉంటుంది దానికి. ఇంకో జంతువుకి ఏముంటుంది? తినాలని ఆశ దానికి ఉంటుంది. తెలుగులో సినిమా సాంగ్ ఉంది ఆల్రెడీ. ఒక జీవికి ఆకలేస్తే ఒక జీవి బలైపోతుందంట. ఏ సినిమా అది? పేరు చెప్పకూడదు, ఇంకా సాంగ్ ఉంది. ఒక జీవికి ఆకలితో ఒక జీవి బలైపోతుందంట. ఇప్పుడు నేనేమంటానంటే మీరు రాసుకున్న గోల్స్ కోసం, మీరు రాసుకున్న డ్రీమ్స్ కోసం మీరు సక్సెస్ అయ్యే ప్రాసెస్లో మీరు డ్రీమ్ పెద్ద పెట్టుకుంటే బలైపోతున్నా, డౌన్ లైన్లో సక్సెస్ అవుతారా? బయట జంతువులు బలైపోతున్నాయి కానీ వెస్ట్ బిజినెస్లో ఏం చేస్తున్నారు? సక్సెస్ అవుతున్నారు. అదే ఒక బిజినెస్ మ్యాన్ డ్రీమ్ పెట్టుకుంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని ఏమంటారా? బిజినెస్ మ్యాన్ డ్రీమ్ పెట్టుకుంటే ఏమి డ్రీమ్ పెట్టుకుంటూ నేను లక్షల సంపాలి, కోట్ల సంపాలి డ్రీమ్ పెట్టుకుంటూ బిజినెస్ మ్యాన్ అప్పుడు ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ అనే అవకాశం ఇచ్చి వాళ్ళ జీతాలు ఇచ్చి నేను జీవితాన్ని మార్చుకుంటున్నాను. అర్థమైందా క్లియర్గా? అది ఒక నార్మల్ వ్యక్తి అనుకుందాం. నార్మల్ వ్యక్తి అంటే ఎవరు? ఏం జాబ్ బిజినెస్ మ్యాన్ కాదైనా. నార్మల్ వ్యక్తి అంటే ఎవరు? నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. హలో ఎవడైతే బాగా ఫ్రెండ్ తెలిసిన వ్యక్తిని నమ్మిన అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? వీడు మెత్తగా ఉంటారు భయం చెప్పి ఏం చేస్తాడు? అని మోసం చేస్తారు. అంటే ఆయన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాడా? సెకండ్ వన్ ఇల్లీగల్, ఫస్ట్ వన్ బిజినెస్ మ్యాన్ ఏంటి? దాని మీనింగ్ ఎగ్జామ్ చెప్తాం మీకు. జేఓబీ అని రాస్తున్నా. జేఓబీ అంటే జాబ్ అంటాం. జాబ్ అంటే జాయినింగ్ ఫర్ అదర్స్ బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్ కి డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనే నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్కు జీతాలు వస్తే బిజినెస్ మ్యాన్ కి జీవితం వస్తుంది. ఇది లీగల్. అది ఇప్పుడు మూడో కేటగిరీ ఏమంటారు నేను? వెస్టేజ్ కేటగిరీ. వెస్టేజ్ అంటే ఏంటి? మనం డ్రీమ్స్ పెట్టుకున్నాం. మనం డ్రీమ్స్ పెట్టుకుంటే జనాభా బలైపోతున్నా గెలుస్తురా? ఇప్పుడు మనం గెలుస్తున్నప్పుడు మన మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలా, వీక్ ఉండాలా? డెవలప్ కొత్త చాలా మంది లాగిన్ అవుతారు. వాళ్ళకి నువ్వు నాలెడ్జ్ ఇచ్చే కెపాసిటీ ఉంచుకోవాలా. నువ్వు నాలెడ్జ్ తీసుకోవడానికి నువ్వు వాళ్ళ ముందు ఇన్స్పిరేషన్ లీడర్గా ఉండాలి. క్లియర్గా ఇన్స్పిరేషన్ లీడర్ ఉండకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏమంటే ఖచ్చితంగా నెగిటివ్ తీసుకుంటారు క్లియర్గా. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ లోపల పవర్, ప్రతి ఒక్క మనిషి లోపల పవర్ ఉంది. ఇక్కడ ఆ పవర్ని బయటకు తీసుకురావాలంటే ఈరోజు గుర్తు చేస్తున్నా, మీలో పవర్ ఉందని ఆయన జర తీయండి అని చెప్తున్నా బయటికి. ఏమంటున్నావు? పవర్ ఉందా లేదు అందరికీ? ఏం పవరు? ఈ ప్రాబ్లమ్స్ అనే పవర్ ఉండాలి. ఏమన్నారా? ఈ ప్రాబ్లమ్స్ అనే పవర్ లేకపోతే బ్యాటరీ డెడ్ అయిపోతుంది.
మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినాక ఏం చేయాలా? ఛార్జింగ్ ఎక్కాలి. ఛార్జింగ్ ఎక్కిపోతే ఏమవుతుంది? ఏమైనా స్విచ్ ఆఫ్ అవుతుంది. మన మైండ్ కూడా అంతే. మన జీవితంలో ఛార్జింగ్ లేకపోతే, మన జీవితంలో డ్రీమ్స్ అనేది లేకపోతే మన జీవితం మొత్తం క్లోజ్ అవుతుంది ఖచ్చితంగా. అందరూ రెడీ కూడా గెలవడానికి పక్క కన్ఫర్మ్. ఒక క్లారిటీ వచ్చిందా మీకు? జనాభా నా మాట వింటలేడు సార్, నేను చెప్తే వింటలేడు సార్, ఇవన్నీ జోలు వదిలేయండి. జనాభా నీ మాట ఎప్పుడు వింటారు? నువ్వు సక్సెస్ అయితే నీ మాట వింటారు. ఎవరైతే నీ మాట వినలేదో వాళ్ళ ముందు సక్సెస్ అయితే చూపి, వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. వాళ్ళు 100% వస్తారు ఖచ్చితంగా. నువ్వు సక్సెస్ అయితే వస్తారు. జనాభా చెక్ చేస్తారు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఒక 5 minutes చెప్తాను నేను. నెక్స్ట్ సార్కి ఇద్దాం ఛాన్స్. మీ అందరూ బెస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ అనమాట. చాలా వాల్యుబుల్ వర్డ్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు నాకు తెలిసి మీరు విన్నారో నాకు తెలియదు, కానీ మీకు క్లారిటీ ఇస్తున్నావు ఖచ్చితంగా. ఇక్కడ ఏం రాస్తున్నావు? ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తున్నా? ఏ అంటే ఏంటి? ఏ అంటే ఏనే ఇంకా నాకు కూడా తెలియదు. ఓకేనా? నేను తయారు చేయలే ఆల్ఫాబెట్స్. ఫస్ట్ ఏ అని రాస్తున్నా, బి రాస్తున్నా, నెక్స్ట్ సి అని రాస్తున్నా. వెస్టేజ్ బిజినెస్ అని కాదు, ప్రపంచంలో ఏ ఫీల్డ్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, అమావాస్య ఉంటుంది, పౌర్ణమి ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్? అంతే. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అవును కదా? కొన్ని ప్లేస్లో చికెన్ లేని ప్లేస్ కూడా ఉన్నాయి, కొన్ని ఉండే ప్లేస్ కానీ చెప్తున్నా. ఇప్పుడు చెప్పాను గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ బిజినెస్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ ఏబీసీ చెప్తున్నా నేను. వెస్టేజ్ బిజినెస్ లో కూడా 90% పీపుల్స్ వస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకు ఉండొచ్చు? వెస్టేజ్ బిజినెస్ లో జాయినింగ్ ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు? జాయినింగ్ ఫ్రీ. ఎగ్జిస్టింగ్ ఎంత ఖర్చు పెడుతున్నావు? ఎగ్జిస్టింగ్. పోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నావు? అందుకే జనాభా అదే సెలెక్ట్ చేస్తున్నావు. రావడం ఫ్రీనే, పోవడం ఫ్రీనే. కానీ ఎందుకు వచ్చిర్రో వాళ్ళ దగ్గర కారణం ఉంటే గెలుస్తారు. ఏమంటున్నా? ఎందుకు అనే కారణం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఈరోజు బస్సు ఎక్కినావు, కండక్టర్ ఏమంటాడు? టికెట్ అంటారు. నీ ఇష్టం అంటే ఒకవేళ లాస్ట్ వరకు దిమాగ్ జర కింద మీద అవుతుందని చెప్పేసి ఏం చేస్తాడు? ఆయన డ్యూబాయ్ చెప్తాడు. డబ్బులు ఇస్తా ఉంచుకుంటాడు. డబ్బులు ఇవ్వకపోతే దేవుని చెప్తాడు. డబ్బులు ఇస్తే ఏం చేస్తాడు? లాస్ట్ బస్ స్టాప్ కొడతారు క్లియర్గా. మేము కూడా ఇప్పుడు అదే క్వశ్చన్ ఇస్తున్నాం అందరినీ. మీరు వెస్టేజ్ బస్ ఎక్కారు, మిగతా మీరు ఎక్కడ పోదాం అనుకుంటారు? టికెట్ లేని ప్రయాణం నేరం. టికెట్ తీసుకోవద్దు అందరు. అందుకని దయచేసి అందుకే చెక్ చేసుకోండి. వెస్టేజ్ ప్లేస్ లో కూడా 90% పీపుల్స్ 100% పీపుల్స్ వస్తారు, కానీ 90% పీపుల్స్ వస్తారు, వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర బలమైన కారణం లేదు. ఏమంటున్నా? బలమైన కారణం లేదు. రెండోది బలమైన ప్రాబ్లం లేదు వాళ్ళకి. మూడోది ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఏంది? వీళ్ళందరి మాటలు వింటారు, వాళ్ళ మాట వాళ్ళు తప్ప. హలో, వీళ్ళందరి మాటలు వింటారు కానీ వాళ్ళ మాట వాళ్ళు తప్ప, అందరి మాటలు క్లియర్ లేదు. అందుకని 90% పీపుల్స్ ఏంటంటే వస్తారు, వెళ్ళిపోతారు. మీరు టెన్షన్ పడొద్దు. ఏమంటున్నా? టెన్షన్ పడొద్దు. వీళ్ళు బిఎన్ఎస్ జంక్షన్ ఏదైతే ఉందో ఈ నుంచి ఇది పోవడానికి ఏం కావాలంటే జస్ట్ వై చూస్ వెస్టేజ్. మీరు వెస్టేజ్ బిజినెస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? ఈ బలమైన కారణం మీ దగ్గర ఉండాలా. ఈ బలమైన కారణం మీ దగ్గర ఉందనుకో 99% గేమ్ ఓవర్. ఏమంటున్నా? 99% గేమ్ ఓవర్. అది ఏంటి అంటే డ్రీమ్స్ అంటారు. ఏమంటారు? మీరు వెస్టేజ్ బిజినెస్ కి ఎందుకు వచ్చారో ఆ బలమైన కారణం రాసుకోండి, ఆ డ్రీమ్స్ రాసుకోండి. ఆ డ్రీమ్స్ ఖచ్చితంగా రాసుకోవడానికి మీరు ఖచ్చితంగా విన్ అయిపోయినట్టు. ఎందుకంటే బయట మీకు ఎవరు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తారు రా అని చెప్పి ఎవరన్నా బయట రాబోయే సాయంత్రం మందు తాగుదాం, సాయంత్రం బిర్యానీ తిందాం, సాయంత్రం సినిమాకి పోదాం అంటారు. కానీ ఎవరైనా రాము కారిపిస్తా అని చెప్తారా? ఆ మాట అయితే అంత పక్క ఖచ్చితంగా పోండి. మీరు వెస్టేజ్ వాళ్ళు తప్ప చెక్ చేసుకోండి. అది వెస్టేబుల్స్ ఏమంటున్నాం? మీ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తలేం. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ డ్రీమ్స్ ఏంది, మీ జీవితంలో మీరు ఎందుకు గెలుద్దాం అనుకుంటారు? ఈ బలమైన కారణాలు అడుగుతున్నాం క్లియర్గా. ఇది అడగడంలో తప్పు ఉంది ఏమన్నా? అడగడంలో తప్పు ఉందా? మరి రాసుకోవచ్చా లేదా క్లియర్గా? ఇది రాసుకోకపోతే ఏమవుతుంది? టికెట్ లేని ప్రయాణం నేరం. మీరే చెక్ చేసుకున్నది. కానీ ఖచ్చితంగా రాసుకోవాలా. సార్ నా డ్రీమ్స్ నా మైండ్లో ఉన్నాయి సార్. చాలా మంది నా డ్రీమ్స్ నా మైండ్లో వస్తున్నాయి సార్. ₹1,00,000 పైసా, పెద్ద బిల్డింగ్ కడతా, మస్తు బెంజ్ కారు కొనుక్కుంటా, పెద్ద బంగ్లాలు కొనుక్కుంటా, మస్తు ఎకరాలు కొనుక్కుంటా, డ్రీమ్ ఉంది. ఇప్పుడు చెప్పండి, చదువుకునే వ్యక్తి మస్తు చదువుకుని ఇందా పిల్లోడు ఉండి ఇందాక వెళ్ళిపోయినా పిల్లోడు పోయినట్టు నాకు తెలిసి ఉండు కరెక్ట్ లేపుతూ టైం లేపుతున్నా కదా. ఇప్పుడు ఎప్పుడు ఆ పిల్లోడు మస్తు చదువుకుండు, బీభత్సంగా చదువుకుండు, కానీ రేపు ఎగ్జామ్ ఉన్న టైంలో మనకి జ్వరం వచ్చి ఇంట్లో అనుకోండు, ఏమైతే రిజల్ట్ వస్తుంది? అది ఎందుకు రాదు రిజల్ట్? ఆయన చదువుకుంటూ మస్తు చదువుకుంటూ ఆయన, కానీ మైండ్లో ఉంది, ఆయన మైండ్లో రిజల్ట్ వస్తుందా? ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? రాస్తే వస్తుంది. ఏమొస్తుంది? రాస్తే వస్తుంది క్లియర్గా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు కూడా రాతపూర్వకంగా రాసుకొని గోడకు అతికించుకొని రోజు దాన్ని విజువలైజేషన్ రోజు ఊహించుకోవాలా. ఊహించుకోకపోతే ఏమవుతుంది? మీరు వేరే ఊహించుకుంటారు. టీం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని. లాస్ట్ చూసి కళ్ళు పోతాయి, అద్దాలు తెచ్చుకుంటారు. మీటింగ్లు విని శివుడు వస్తుంది,
దానికి స్వంత అర్థం తెచ్చుకుంటారు. అందుకని దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ డ్రీమ్స్ నీట్గా రాసి పెట్టుకొని దాని గురించి రాసుకొని దాని గురించి చదివి దాని గురించి రోజు విజువలైజేషన్ చేసుకొని మీరు ప్లాన్ చెప్పుడు పోయారనుకో డ్రీమ్ గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఎవరైనా జనాభా 90% ఎవరు జనాభా నో అంటారు, ఏమంటారు? నో అంటారు. నీ వల్ల కాదంటారు. ఎప్పుడవుతుంది? నేను కార్లో తిరుగుతుంటే ఊహించుకోవాలి మేడం. మీరు ఎప్పుడు ఏమంటారు? నీ వల్ల కారు కూడా నీ వల్ల కాదని చెప్పిన అప్పుడు ఏం చెప్పాలా? నువ్వు రాసుకున్న డ్రీమ్ ఏదైతే కారు కొనాలని రాసుకున్న డ్రీమ్ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ ఊహించుకోవాలి మీరు. జరావరా మామ ఈ రోజు పలానా డేట్ ఉంది, ఇంటి మీద కారు పెడతా. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఏమంటే ప్లాన్ 2 ప్లాన్లు ఎక్కువ చెప్తావు, తక్కువ చెప్తావా? లేదా ఏదైనా కోసం ముచ్చట పెడతావా? ఆ డ్రీమ్స్ రాసుకోకపోతే గాలే కలిసిపోతాయి. అదే దయచేసి డ్రీమ్స్ రాసుకోండి. ఈ డ్రీమ్కి దయచేసి డేట్ వేయండి. డేట్ అంటే ఏంటి? కారు కొంటావు, కానీ కారు ఎప్పుడు కొంటావు? ఆ పర్టికులర్ డేట్ కావాలి ఖచ్చితంగా. ఆ డేట్ రాసి పెట్టుకొని ఖచ్చితంగా విన్ అవుతాం. ఓకేనా? ఇది 99% ఇంపార్టెంట్. తక్కువనే కూడా 99% రిజల్ట్ మొత్తం దాంట్లోనే వస్తుంది డ్రీమ్స్ రాసుకుంటే. రిమైనింగ్ ఏంది? హౌ అంటారు. హౌ అంటే ఏంది? ఎలా చేయాలి. ఎంత ఎలా చేయాలి? ఎలా చేయాలని అర్థమైంది? జస్ట్ 1% వరకు మాత్రమే. ఎంత? ఓన్లీ 1% వరకు మాత్రమే. నాకు తెలిసి ఇక్కడ ఉన్న మ్యాక్సిమం లీడర్స్ కూడా డ్రీమ్స్ ఇంకా రాసుకోవాలి. నాకు తెలిసి నిజమా కదా? చేయలేపకుర్రి, కానీ మీ గుండె మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. మీరు ఎప్పుడు యూసైడ్ అవుతారు, ఎప్పుడు డీసైడ్ అవుతారు లెక్క ఉందా మీ దగ్గర? ఎప్పుడు ₹1,00,000 తీసుకుంటారు లెక్క ఉందా? ఇది లెక్క రాసుకోకపోతే ఏమవుతుంది? అప్లైన్ టైము, అదర్ టైము, తర్వాత కంపెనీ బ్లేమ్ చేసి బయటకు వెళ్ళిపోతాం. నిజమే కదా? అది దయచేసి రాసి పెట్టుకొని క్లియర్గా రాసుకొని కొట్టొచ్చు బిజినెస్లో. ఏమంటున్నా? ఈ డ్రీమ్ వైపు వెళ్ళే వ్యక్తి ఖచ్చితంగా దేవుడు డిస్టర్బ్ చేస్తాడు. గాలి డిస్టర్బ్ చేస్తుంది, వాన డిస్టర్బ్ చేస్తుంది, ఎండ డిస్టర్బ్ చేస్తుంది, ఈ పంచభూతాలు మొత్తం డిస్టర్బ్ చేస్తాయి ఖచ్చితంగా. కానీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉందనుకో ఆ పంచభూతాలు మీకు సపోర్ట్ చేస్తాయి. మీ డ్రీమ్ స్ట్రాంగ్లో నెగిటివ్ ఉందనుకో ఈ పంచభూతాలు మొత్తం మీ మీద పడి మీ డ్రీమ్ని డిస్టర్బ్ చేస్తాయి. డ్రీమ్ వైపు వెళ్ళకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ డ్రీమ్ స్ట్రాంగ్ ఉందనుకో అదే పంచభూతాలు చూడండి. మీరు కావాలి చెక్ చేసుకోండి. ఒక వ్యక్తి బైక్ మీద ప్లాన్కి వెళ్తుండో అది ఖచ్చితంగా ప్లాన్ చెప్పాలని ఫిక్స్ అయ్యింది ఆల్రెడీ. ఈడ వర్షం పడుతుంది, ధైర్యం తీసుకొని ముందుకు పోతారు. ఒక్క హాఫ్ కిలోమీటర్ దూరం పోగానే అలా ఎండ ఉంటుంది. మళ్ళీ రైట్ కరెక్ట్ అయింది. ఇట్లా నాకైతే వేరే సార్లు అయ్యేది. అయితే అది పాజిటివ్ నుంచి కానీ ముందర వర్షం లేదు. అదే దేవుడు ఎందుకంటే ఆ వచ్చే ప్లాన్ వినడానికి వచ్చే వ్యక్తి ఎవరైతే ఉందో ఆ పర్సన్ నీ టీంలోకి వచ్చే అర్హత నీకు లేదు. అందుకే దేవుడిని డిస్టర్బ్ చేస్తుండో. నీ డ్రీమ్ స్ట్రాంగ్ లేదు, అందుకే డిస్టర్బ్ చేస్తుండో. అదే డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఆ వర్షం అడ్డు వచ్చిన ధైర్యం ముందుకెళ్తావు. ఏదో గుర్తుపెట్టుకోండి,